హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అని సో మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. సో ముఖ్యంగా ఈసారి మాత్రం పక్క మేడ్చల్ మల్కాజ్గిరిలో మాత్రం ఈటెల రాజేందర్ బంపర్ మెజార్టీతో కూడా గెలుస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున సర్వేను మనము చూస్తున్నాం. అలాగే చాలా మాట కొన్ని ప్రముఖ మీడియా ఛానళ్లలో కూడా సర్వే నిర్వహించిన కూడా అందులో కూడా మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి కూడా ఈటెల రాజేందర్ గెలుస్తున్నట్టయితే మనకి సమాచారం వస్తుంది. అలాగే సో అటు బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలలో కూడా ఈటెల రాజేందర్ పక్కా గెలుస్తున్నట్టు సమాచారం ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. కానీ ఇక ఏదైతే సొంత నియోజకవర్గం సొంత పార్లమెంటరీ ఏరియా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా ఆ యొక్క పార్లమెంటరీ ఏరియాలో గతంలో తను అంటే ప్రజెంట్ ఎంపీగా ఉండు కాబట్టి సో ఆ నియోజకవర్గంలో ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ని ఓడగొట్టాలంటూ కూడా కావాలని చెప్పి స్కెచ్ వేసి ఆ ఈటెల రాజేందర్ పై లేనిపోని అవినీతి ఆరోపణలు ఉన్నట్టు కూడా తను చెప్తున్నట్టు తనకు సంబంధించిన టీం చెప్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ ఈటెల రాజేందర్ పై కూడా మొదటి నుంచే కూడా కోపంగా ఉన్న ఆ కేసీఆర్ అవకాశం లభిస్తే చూస్తూ ఊరుకుంటారా? లేదు. తను అనుకున్నట్లేగా ఈటెల రాజేందర్ను తన పార్టీ నుంచి కూడా బయటకి పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. సో గతంలో తను సివిల్ సప్లైస్ మంత్రిగా పనిచేసిన ఈటెలపై కూడా అవినీతి ఆరోపణలు చేసి కూడా పార్టీ నుంచి బహిష్కరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈటెల రాజేందర్ను ఎట్టి పరిస్థితిలో ఓడగొట్టాలని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కలిపి కూడా ఇద్దరు పొత్తుగూడి కూడా ఈ యొక్క రాజేందర్ను ఓడగొట్టాలని చెప్పి కూడా చీకటి భాగవతం చీకటి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే సమాచారం వస్తుంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ ఈ యొక్క కొత్త ప్రచారం చేస్తున్నట్టు కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఓటర్లు కూడా చాలా తెలివిమంతులని చెప్పుకోవచ్చు. అలాగే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారని కూడా చెప్పవచ్చు. సో ఇలాంటి ఆరోపణలు ఈటెల రాజేందర్ పై కూడా గతంలో నుంచి ఉన్నా కూడా అతని ఏ ఓటర్లు కూడా అతని వేరే మాటలు పట్టించుకోకుండా ఈటెల రాజేందర్ వైపు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో ఈటెల రాజేందర్ పై ఎలాంటి ఆరోపణలు చేసినా దాని వెనుకల ఉన్నది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా కొన్ని చోటా మోటా ఛానల్ అంటే ఊరు పేరు లేని ఛానల్ కూడా ఈటెల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు ఉంది 5,000 కోట్లు అవినీతి ఆరోపణలు ఉంటే కూడా కొన్ని చోటా మోటా ఛానల్ కూడా చెప్పడం మనం చూస్తున్నాం. సో వీళ్ళందరి వెనుకల రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ కలిపి ఈ యొక్క ప్రచారం చేపిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రచారం చేపిస్తున్నట్టు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇటు చూసినట్టయితే ఆల్రెడీ పెద్ద సంస్థలు పెద్ద మీడియా సంస్థల సర్వేలో కూడా ఈసారి మేడ్చల్ మల్కాజ్గిరిలో పక్క మెజార్టీతో కూడా ఈటెల రాజేందర్ గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ అవమానాలు తట్టుకోలేక ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తన సొంత పార్లమెంటరీ ఏరియా కాబట్టి తను అక్కడ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆ ఏరియాలో ఓడిపోతే మాత్రం తనకి ఇజ్జత్ పోతుంది అని చెప్పి ఒక చిన్న అంశంతో కూడా ఎందుకంటే గతంలో కూడా ఈటెలపై కూడా కేసీఆర్ ఎంతో కోపంతో ఉన్నాడు కాబట్టి సో వీళ్ళిద్దరు పార్టీలు కలిపి కూడా ఈటెల రాజేందర్ని ఓడగొడదామని చెప్పి కూడా ఇలాంటి ప్రయత్నాలు అయితే మనకి చేసినా తెలుస్తుంది. కానీ మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలు అయితే చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే రామ మందిరం కట్టారు. సో అధికారంలో కూడా అటు సెంట్రల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇక్కడ మెచ్యూర్డ్ అంటే మైండ్తో ఆలోచించే ఓటర్లు అయితే యువత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఈసారి మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటేద్దాం అనుకుంటే అంటే ఇంకా ఈ యొక్క విషయానికి సంబంధించి కూడా ఈటెల రాజేందర్కి ఒక వ్యక్తిగత ఇమేజ్ కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తనకు ఒక మంచి క్రేజ్ ఉన్న మంచి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్గా తను ఉన్నాడు. సో ప్రజలలో మంచి అవగాహన కూడా ఆ యొక్క ఈటెల రాజేందర్కి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఏదైతే ఈటెల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలు అవన్నీ వాస్తవాలు కాదు. సో మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలైతే చాలా క్లియర్గా ఉన్నారు. ఈసారి పక్క మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా ఈటెల రాజేందర్ గెలుస్తున్నట్టయితే చెప్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.